జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు అవునని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో ఆ రోజు విచారణ జరిగింది. రఘురామకృష్ణరాజు సుప్రీంలో 2 పిటిషన్స్ దాఖలు చేశారు. ఒకటి జగన్ బెయిల్ రద్దు చేయాలనేది కాగా, రెండోది జగన్ అక్రమాస్తుల కేసు విచారణని హైదరాబాద్ నుంచి మార్చాలని. ఈ కేసుల విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు మరో బెంచ్ ముందు డిసెంబర్ 2న విచారణకు రానుంది. అయితే ఆసక్తికర పరిణామం ఏంటంటే, సీబీఐ తరపున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు. అలా అడగడమే సీబీఐ జగన్ బెయిల్ రద్దు విషయంలో ఇంతవరకు మెయింటైన్ చేస్తూ వస్తున్న స్టాండ్ ని మార్చుకుంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే జగన్ సీఎం గా ఉన్నంత కాలం ఆయన బెయిల్ విషయంలో సీబీఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ సీఎం కాదు, కేవలం పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో ఇప్పటి వరకు జగన్ బెయిల్ విషయంలో అభ్యంతరాలు చెప్పని సీబీఐ ఇప్పుడు వైఖరి మార్చుకుని ఆయన బెయిల్ రద్దు కోరే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం కేసుని రోజువారీ విచారణ కోరే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదు. గతంలో జగన్ బెయిల్ విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రధాన కారణం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన దేశం విడిచి పారిపోరన్న గ్యారంటీ, బెయిల్ షరతులు ఉల్లంఘించరన్న నమ్మకం ఉండేది. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అందుకే మారిన పరిస్థితుల్లో సీబీఐ కూడా తన స్టాండ్స్ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ కి ఇబ్బందులు తప్పవన్న భావన కూడా న్యాయవర్గాల్లో ఎదురవుతోంది. జగన్ బెయిల్ రద్దయినా కేసుల విచారణని రోజువారీ చేపట్టాలని నిర్ణయించిన జగన్ జైలుకెళ్లే రోజులు దగ్గర పడ్డట్టేనని పరిశీలకులు అంటున్నారు.